రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఎంత పెద్దది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన, మున్సిపల్ మంత్రిగా పనిచేసిన. నా దగ్గరికి కొంతమంది వచ్చినారు, అన్న మాకు 10 ఎకరాల భూమి ఉంది నాచారంలో, దీన్ని మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, ఈ 10 ఎకరాలు నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, మాల్ కట్టుకుంటా అంటాడు. అంటే నేను అన్నా, ఈ 10 ఎకరాలు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అని అడిగి, ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చింది. మరి ఇండస్ట్రీ పెట్టమని ఇస్తే ఇండస్ట్రీ నడుస్తలేదన్నా, ఏం చేయాలి, మొత్తం నగర మధ్యలోకి వచ్చింది కదండి. నేను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు, పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయితే ప్రజలు అబ్జెక్షన్ పెడతారు, కానీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు, ఐటీ పెట్టు, వద్దంటలేదు కదా, ఐటీ పట్టుకో అంటే అట్లా నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నేను మొత్తం మాల్ కట్టుకుంటా, నా కుటుంబానికి మొత్తం పైసలు వేసుకొని పోతా నేను. మరి నీకు 5 లక్షలకు 10 లక్షలు ఇచ్చి, 10 లక్షలకు ఎకరం ఇచ్చి ఇలా నువ్వు మొత్తం అమ్ముకొని పోతా అంటే మరి ప్రజల సొమ్ము ఇది, నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అట్లెట్లు ఇస్తాం ఈ అని చెప్పి